నేను జైల్లో ఉన్నప్పుడే పార్టీకి రాజీనామా చేస్తా అంటే కేసీఆర్ వద్దన్నారని కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. కేటీఆర్ పై టోన్ పెంచినట్టుగా ప్రస్తుతం కవిత వ్యాఖ్యలు ఉన్నాయని మనకు తెలుస్తోంది. ఏది ఏమైనా తనకి నీతులు చెప్పేవారికి పార్టీని నడిపించే సత్తా లేదంటూ డైరెక్ట్ అటాక్ చేశారు కవిత. నేను జైల్లో ఉన్నప్పుడే బీఆర్ఎస్ను బీజేపీలో కలపాలంటే తీవ్రంగా వ్యతిరేకించాను, వద్దని చెప్పాను. ఇప్పటికీ కూడా 101% బీజేపీలో కలిపేందుకు బీఆర్ఎస్ పార్టీలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాను ఉన్నాను కాబట్టే, తాను ఉంటే అది సాధ్యం కాదు కాబట్టి కేసీఆర్కు పార్టీకి తనని దూరం చేయాలని కొంతమంది చూస్తున్నారంటూ కూడా కవిత వ్యాఖ్యానించారు. అసలు తాను రాసిన లేఖ ఎవరు బయట పెట్టారో చెప్పమంటే తనపైనే మాటల దాడి చేస్తున్నారంటూ కూడా కవిత వ్యాఖ్యానించారు. అసలు తనపై ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీకి పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్కు అప్పుడే చెప్పాను, కాకపోతే కేసీఆర్ వద్దన్నారంటూ కూడా వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలీదు, ముందొకటి వెనుక మరొకటి, ఖచ్చితంగా నేను అస్సలు మాట్లాడినట్టు కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు కవిత. పార్టీ వేదికలపైనే మాట్లాడాలని అంటున్నారు, కానీ పార్టీ ఫోరంలో అసలు ఏముందంటూ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు కవిత. అందుకే నేను బయట మాట్లాడుతున్నాను, అక్కడ మాట్లాడినా పట్టించుకునే పరిస్థితులు లేవన్నట్టుగా కవిత వ్యాఖ్యల సారాంశాన్ని మనం